ఏయ్ ఎందుకొచ్చావురా నువ్వు అని దుర్గపై రాధ సీరియస్ అవుతుంది. రాధ నేను ప్రేమించుకున్నామని దుర్గ అంటాడు. రేయ్ ఏంట్రా వాగుతున్నావు, చంపేస్తారా నిన్ను అని రాధ ఆగ్రహిస్తుంది. నేను ఆల్రెడీ చచ్చాను, నేనిప్పుడు ఇలా చూశాకే బతికి వచ్చాను అని దుర్గ అంటాడు. ఏయ్ ఎవర్రా నువ్వు అని రాధ నిన్ను నిజంగానే ప్రేమించిందా అని దమయంతి అడుగుతుంది. నేను ఒక పేదవాణ్ణి, నేను రాధ ప్రేమించుకున్నాం. షాపింగ్ మాల్, సినిమాలు, గుడి వెనుక ముచ్చట్లు ఇలా అన్నీ జరిగాయి అని దుర్గ హద్దులు మీరి మాట్లాడుతూ ఉంటాడు. దీంతో రాధకి మరింత కోపం వస్తుంది. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ టూ అనుకున్నాం, వచ్చే జన్మకు కూడా జంటగా పుట్టాలని కోరుకున్నాం. ఏ రాధ కరెక్టే కదా అని దుర్గ అంటాడు. ఛీ అని రాధ అసహించుకుంటూ ఉంటుంది. రాత్రంతా మెసేజ్లు చేసుకునే వాళ్ళం, మా ప్రేమ వేరు, నువ్వు లేక నేను లేను అని అంది రాధ. ప్రేమించుకుంది చాలు, పెళ్లి చేసుకుందామని అంది. చివరికి ఇంట్లోకి వచ్చింది, డబ్బున్న వాడిని చూసుకొని పెళ్లి చేసుకుంది అని రాధ గురించి దుర్గ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడు. రే అబద్ధాలు చెప్పకు అని రాధ ఆగ్రహిస్తూ ఉంటుంది. మోసానికి మోస్ట్ అంబాసిడర్, అందుకే ఆధారాలతో వచ్చా, ఫోటోలు చూడండి, ఇంకా నమ్మకపోతే పచ్చబొట్టు చూడండి, గుండెల మీద కూడా తన పేరే ఉంది. మా ఇద్దరి ప్రేమ నిజమే అని ఇప్పటికైనా నమ్ముతారా? మీరే న్యాయం చేయండి. డబ్బు ముందు ప్రేమ ఓడిపోతుందా? ప్రేమను గెలిపించండి, నా రాధను నాకు ఇప్పించండి అని దుర్గ నాటకాలు ఆడుతూ ఉంటాడు. ఇక రాధ మీద చెయ్యి వేసేందుకు ప్రయత్నించిన దుర్గని విక్రమ్ అడ్డుకుంటాడు. రాధ మీద చెయ్యి వేస్తే చంపేస్తా అని బయటకు లాక్కెళ్తాడు విక్రమ్. రేయ్ ఇంకోసారి ఇటు తొంగి చూస్తే కాల్చి పారేస్తా అని వార్నింగ్ ఇస్తాడు విక్రమ్. ఇక ఏడుస్తూ లోపలికి వెళ్తుంది రాధ. దీంతో సంతోషంలో ప్రియా అను గెంతులేస్తూ ఉంటారు. కరెక్ట్ టైంకి వచ్చాడు, రాధని ఇంట్లో నుంచి గెంటేసే అవకాశం వచ్చింది అను. ఇకపై విక్కీ నావాడే, దొరకాల్సిన టైంకి దొరికింది. దాని స్థాయిలో అది ఎవరినో లవ్ చేసింది, డబ్బుంది కదా అని బావని ఒళ్ళో వేసుకుంది అని ప్రియా అంటూ ఉంటుంది. రాధ పైకి చూడడానికి మంచిదానిలా ఉంటుంది, ఇంకా డబ్బున్నవాడు దొరికితే అన్నని కూడా వదిలేస్తుందేమో. ఇప్పుడు అన్నయ్య మారుతాడు, ఇలాంటి మోసాన్ని ఎవరు తట్టుకోలేరు, అన్నయ్య కూడా ఊరుకోడు అని అను అంటుంది. బావ దాన్ని బయట గెంటేస్తాడా, ఇక దాన్ని ఎవరు కాపాడలేరు అని ప్రియా ఆనందపడుతూ ఉంటుంది. ఇక దుర్గ వేసిన నిందల్ని గుర్తు చేసుకుంటూ రాధ బాధపడుతూ ఉంటుంది. అగ్రిమెంట్ కారణంగా నీ గతాన్ని నేను అడగలేదు, నిజంగానే దుర్గను ప్రేమించావా? ప్రేమిస్తే చెప్పు, అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తాను అని విక్రమ్ అంటాడు. దీంతో రాధకు మరింత కోపం వస్తుంది. ఏయ్ నీకు నేను ఎలా కనిపిస్తున్నాను? ప్రేమ అని తిరిగే దానిలా కనిపిస్తున్నానా? నీకు ప్రేమించిన విషయాన్ని దాచిపెట్టిన దానిలా కనిపిస్తున్నానా? నాకు మా నాన్న గురించి తప్ప ఇంకే ఆలోచనలు లేవు. కాంట్రాక్ట్ వదిలేస్తావా? మా నాన్నని బయటకు తీసుకొస్తా అన్నావు, అది నిలబెట్టుకో. ధైర్యంగా గట్టిగా మాట్లాడితే అబద్ధం నిజమైపోదు అని అంటాడు విక్రమ్. అసలేం జరిగిందో నీకు తెలుసా? వాడొక్క పోకిరి వెధవ, చదువుకునే రోజుల్లో వెంటపడి తిరిగేవాడు అని గతంలో జరిగిన విషయాలన్నీ చెబుతుంది రాధ. కాలేజీలో దుర్గా ఎంతలా వేధించాడు, కాలేజీలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినా కూడా వెంటబడి ఎంతలా వేధించాడో చెప్తూ కన్నీరు పెట్టుకుంటూ ఉంటుంది రాధ. పులికి జింకకి ఉన్న సంబంధం, అమాయకత్వానికి అరాచకానికి ఉన్న బంధం మాది అంటూ దుర్గ చేసిన పనుల గురించి రాధ ఏడ్చి చెప్పేస్తూ ఉంటుంది. మరి రాధను అంతలా ఏడిపించిన దుర్గను విక్రమ్ ఏం చేస్తాడో చూడాలి మరి.